న స్నానమాచరేద్భుక్త్వా నాతురో న మహానిషి నవాసోభిరజస్సంతు న విజ్ఞాతే జలాశయే. స్నానం అని అనగానే ఎప్పుడెప్పుడు గోదావరిలో దిగేద్దామా, స్నానం చేసేద్దామా అనే అభిప్రాయంతోనే అందరూ ఉంటారు. ఇక్కడ 4 నియమాలను చెప్తోంది ధర్మశాస్త్రం. న స్నానమాచరేత్ భుక్త్వా. ఇప్పుడు స్నానానికి మనం బయలుదేరుతున్నాం. స్నానానికి సంకల్పం, స్నానం, అక్కడ కార్యక్రమాలు అవన్నీ అయ్యి ఇంతమంది జనం మధ్య తిరిగి వచ్చేసరికి ఏమవుతుందో ఎంత అవుతుందో అంచేత సుఖంగా ఫలాహారాన్ని తీసేసుకున్న తర్వాత స్నానం చేద్దాం అని బయలుదేరుతూ ఉంటారు. న స్నానమాచరేత్ భుక్త్వా. దేన్ని తీసుకుని స్నానం చేసినా ఆ స్నానం సరికాదు. కాబట్టి స్నానానికి ముందు ఆ రోజున ఏమీ తీసుకోకూడదు. అంచేతనే ఉదయకాలంలో స్నానం చేసేస్తే ఇబ్బంది ఏముంటుంది గమనించి చూడండి. ఇది ఒకటి. మరి అయితే ఓ చిన్న మాట, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, వృద్ధాప్యం వచ్చి ఏదో ఒకటి తింటే తప్ప ఓపిక లేనటువంటి వాళ్ళు, ఇంకా ఏవో కారణాల వల్ల తింటే తప్ప స్నానం చేసేటటువంటి అవకాశం లేని విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. మరి వారి పరిస్థితి ఏమిటి? ధర్మశాస్త్రము, మహర్షులు ఎంత గొప్పవారంటే మనకొచ్చే ఆలోచనని ముందే వాళ్ళు ఆలోచించుకుని మనకి సంబంధించిన సమాధానాన్ని సిద్ధం చేసి పెట్టేశారు వాళ్ళు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అంటూ ఉంటే కదా ధర్మాన్ని నువ్వు సాధించగలవు. ఈ శరీరం అంటూ ఉంటే కదా నువ్వు స్నానాన్ని చేయగలవు. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని నువ్వు నీ వయసులో లేదా నీకున్నటువంటి వ్యాధితో, నీకున్నటువంటి ఆ పద్ధతిలో నువ్వు ఏదీ స్వీకరించని పక్షంలో గోదావరి ఒడ్డుకు వెళ్ళి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయో మరొక అనారోగ్యమో కానీ వచ్చినట్టయితే అది ఇంతకంటే ప్రమాదం, ఉపద్రవకరం కదా. కాబట్టి నిజంగా అలాంటి అనారోగ్యం, ఉపద్రవం కలిగే విధానం, వృద్ధాప్య దశ ఇలాంటివి ఉంటే నీకు మాత్రమే ఆ అనుమతిని ఇస్తున్నాను అంటోంది ధర్మశాస్త్రం. కాబట్టి అలా ఏదీ తినకుండా ఉంటే స్నానం చేయలేని పరిస్థితి ఉన్న వృద్ధులు, బాలురు, అలాగే రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరమైనటువంటి కారణాల వల్ల ఖచ్చితంగా ఫలాహారాన్ని స్వీకరించవలసిన దశలో ఉన్నవాళ్ళు మాత్రమే ఫలాహారాన్ని స్వీకరించి స్నానానికి దిగాలి. నాతురో న మహానిషి. పుష్కర స్నానానికి బయలుదేరాం, సుఖంగా దిగాం. రాజమండ్రిలోనో, భద్రాచలంలోనో, నాసికా త్రియంబకంలోనో మరో చోట దిగాం. దురదృష్టవశాత్తు కిందటి రాత్రి నుంచే జ్వరం ప్రారంభమైంది అనుకుందాం. మళ్ళీ వస్తావా? 12 ఏళ్లకు ఒకసారి వచ్చేది, ఒకే రోజు కదా, కాస్త ములిగేసి మాత్రం వేసేసుకుంటే సరిపోతుంది అని ఎవడో పాడు సూచన ఒకటి చేస్తాడు. నాతురో న మహానిషి. జ్వరం కానీ నీకు వచ్చినట్టయితే స్నానాన్ని చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు. వైద్యశాస్త్రం, ధర్మశాస్త్రం ఏకకంఠంతో చెప్తున్నాయి. నా ఆతురహ. ఎందుకని? ఆ జ్వరం ఈ చన్నీటి స్నానం కారణంగా మరింత పెరిగినట్టయితే వీడు రేపటి నుంచి ఏమంటాడంటే గోదావరి పుష్కరాలకు వెళ్ళాను చూడు, అప్పటి నుంచి ప్రారంభమైంది నాకు రోగం అని. తప్పు చేసింది వీడు, నింద గోదావరి తల్లికి. ఎంత దారుణం! 2 నా ఆతుర్రహ. మరి అలా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి స్నానాన్ని అక్కడ దాకా వెళ్ళాక చేయలేకపోతున్నాను అని అంటే ధర్మశాస్త్రం చెప్తోంది నీకు ఆ గోదావరి స్నాన అవకాశం లేకుండా ఏ పరమేశ్వరుడు చేశాడో, ఈ జ్వరాన్ని రప్పించాడో దానికి కారణాన్ని ఆలోచించి ఆ గోదావరి నది ఒడ్డు దాకా వెళ్ళగలిగిన శక్తే నీకుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని శ్రీ విష్ణునామం జపేత్. సృష్టి స్థితి లయాలలో స్థితికర్త అంటే రక్షణ చేసేటటువంటి బాధ్యత మహావిష్ణువుది. కాబట్టి ఓ మహావిష్ణువు ఇంత శ్రమ చేసి, ఇంత భక్తి శ్రద్ధలతో
స్నానాన్ని చేయాలనేటటువంటి ఆలోచన పరిపూర్ణంగా కలిగిన వాళ్ళే నేను ఇక్కడికి వస్తే నాకు ఎందుకయ్యా ఇలాంటి కష్టాన్ని కలిగించి జ్వరాన్ని ఏర్పాటు చేశావని మనఃపూర్వకంగా ఆర్తితో శ్రద్ధతో భక్తితో ప్రార్థించి విష్ణు సహస్రనామాన్ని చదివితే ఆయన వెంటనే దాన్ని తగ్గించి తీరుతాడు అని ధర్మశాస్త్రం చెప్తోంది. వైద్యశాస్త్రం కూడా అలాంటి ఆలోచనే కలిగి చింతిస్తూ ఉన్నట్టయితే జ్వరం తనంత తానే పరిహరింపబడుతుంది అని కూడా చెప్తోంది వైద్యశాస్త్రం. నది ఒడ్డుకు కూడా రాలేనంతటి భయంకరమైనటువంటి స్థితిలో చలి వణుకు కానీ వచ్చేసినట్టయితే ఎవరైతే నీ వాళ్ళు ఆ గోదావరి నది స్నానానికి వెళ్ళారో, స్నానాన్ని చేసి వచ్చారో వాళ్ళని కలశంతో ఓ చిన్న పాత్రతో జలాన్ని తెమ్మని చెప్పి ఆ జలాన్ని స్వయంగా తల మీద మార్జనాన్ని చేసుకుంటూ ఇలా చల్లుకుంటూ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే ఏ యోవశివతమోరస ఈ మంత్రాలు చదువుకుంటూ చల్లుకోని. మీలాంటి వాళ్ళకి మంత్రాలు వస్తాయి, మాకేమొస్తాయా మంత్రాలు అన్నప్పుడు చదువుకోమంటే ఎలా కుదురుతుంది? నిజమే. ఆ సందర్భంలో ఒకటే లక్ష్మీనారాయణాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణుడు ఉండేది నీళ్ళలోనే, లక్ష్మీదేవి పుట్టింది నీళ్ళలోనే. కాబట్టి ఓ లక్ష్మీ, ఓ నారాయణ, సంపూర్ణమైనటువంటి అధికారం జలాల మీద కలిగినటువంటి మీరు నాకు నీళ్లలో దిగేటటువంటి అవకాశం లేకుండా చేశారేమిటయ్యా? కాస్త 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఈ పుష్కరంలో ఒక్కసారి మునక వేసేటటువంటి అవకాశాన్ని ఇప్పించుకొని మనఃపూర్వకంగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని జపించి ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా అవకాశాన్ని కలిగిస్తారు అని ఎంత అద్భుతంగా ధర్మశాస్త్రం తెలియచేస్తుందో చూడండి. కాబట్టి నాతుర్రహ, ఏదైనా దురదృష్టవశాత్తు తీవ్రమైన జలుబు, రొంప, దగ్గు, ఆయాసం, స్నానం చేయడానికి అభ్యంతరకరమైనటువంటి జ్వరం వంటి వస్తే ఈ విధమైనటువంటి ప్రతిక్రియని చేయాలి తప్ప ఏమైనా సరే నేను స్నానం చేసేస్తాను అని చెప్పి మాత్ర వేసుకుని ఏదో చేసి నానా బాధపడి మొత్తానికి రోగాన్ని తిరగబెట్టుకుని ఇబ్బంది పడద్దు అంటుంది. 3, ఆ వచ్చినటువంటి జ్వరం ఏదో పెద్దదైనటువంటి వ్యాధి అయ్యుండి వీడు ములిగినటువంటి కారణంగా ఈ వ్యాధి మరొకరికి అంటుకునేదే అయినట్టయితే వీడు గోదావరి పుష్కరాలకు వచ్చి చేసినటువంటి పుణ్య కార్యం ఏమిటి అంటే మరొకరికి తన వ్యాధిని అంటించడం. కాబట్టి వద్దు అని స్పష్టంగా ధర్మశాస్త్రం చెప్తుంది. నాతుర్రహ, వద్దు, నువ్వు స్నానం చేయకు, నష్టమేం లేదు. మరొకడికి తగిలించి నీ పుణ్యాన్ని, మరొకడికి తగిలించి నీ పాపానికి సంబంధించిన వ్యాధిని తగిలించి వాడి పుణ్యాన్ని నశింపజేయకు, ఇది ఇంకా ఘోరమని చెప్తోంది. నమహానిషి, ఏ రాజమండ్రికో భద్రాచలానికో నాసికా త్రియంబకానికో లేక అంతర్వేదికో అలా గోదావరి పరివాహక ప్రాంతానికో వెళ్ళి స్నానం చేయాల్సి వచ్చేసరికి మనం వెళ్ళే వాహనం ఆలస్యమై ఏ 10ంటికో రాత్రికో వెడితే ఓ రోజు కలిసి వస్తుంది కదా ఈవేళ స్నానం చేస్తే అని ఎవరో ఒక ఆవిడ అంటుంది. అయితే సరే దిగేద్దాం, వెంటనే స్నానాలు చేసేద్దాం అని వీళ్ళు గబగబా స్నానానికి అని 12 గంటల వేళ, దాదాపు 12 అవుతున్నటువంటి వేళ స్నానం చేసేద్దామని నిర్ణయిస్తే అది తప్పు. నమహానిషి, అర్ధరాత్రి వేళ స్నానం తప్పు అని చెప్తుంది ధర్మశాస్త్రం. లౌకికంగా అయితే అర్ధరాత్రి కాలంలో వీళ్ళు స్నానానికి కానీ వెళ్ళినట్టయితే ఆ అర్ధరాత్రి కాలంలో పొరపాటు ఏదైనా జరగరానిది జరిగితే జనం ఉండరు, రక్షించేందుకు ఎవరు ఉండరు, ఏం చేయాలో తోచదు. ఒకవేళ ఏదైనా ప్రాథమికమైన చికిత్స చేయాలన్నప్పటికీ కూడా కష్టం అవుతుంది, ప్రాణాపాయం సంభవించే పరిస్థితి దాకా వెళ్ళొచ్చు. కాబట్టి నమహానిషి, అర్ధరాత్రి కాలంలో స్నానం చేయొద్దు. కాబట్టి బాగా ఆలోచించుకోవాలి. ఏదైనా అల్పాహారాన్ని కానీ భోజనాన్ని కానీ చేసి స్నానం చేయకూడదు. రెండవది, జ్వరం వచ్చినటువంటి కాలంలో స్నానాన్ని ఈనాడు చేయకూడదు. అర్ధరాత్ర కాలంలో ఓ రోజు కలిసి వస్తుంది కదా అనే అభిప్రాయంతో అస్సలు చేయకూడదు. ఇంకా మిగిలినటువంటి నియమాలు ఏమున్నాయో రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.